ఎట్లుంది గిరాకీ నడుస్తుందా? ఫ్రీ బస్సులు పెట్టింది, మరి పెట్టిన కాంచెలు ఎట్లా నడుస్తుంది ఏంటి? మా బతుకుల మీద మన్ను పోసింది కదా మేడం. ఉమ్, కాంగ్రెస్ పాలన చెత్త పాలన. ఉమ్. బేకార్. అలా అమ్మా, కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఒక్క పూట ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తుంది. లేకపోతే మా పిల్లం పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. కాంగ్రెస్ పాలన అంతా చెత్త. ఎవడియమన్నాడు అమ్మా వాళ్ళని? ఎవడియమన్నాడు? మేము అడిగినామా? 6 గ్యారంటీలు 6 పథకాలు చెప్పిండు. ఎవడియమన్నాడు? వాళ్ళు ఇట్లకెళ్ళి తెచ్చిస్తుండ ఏమన్నా? రేపటి నాడు మా మీదనే చేస్తాడు. మేము ఎట్లా బతకాలా? ఈ జనాభా లెక్కలలో మేము లేమా? ఆడవాళ్ళే ఉన్నారా? ఆరు పథకాలు చెప్పినందుకే కదా ఓట్లేసింది మరి. మాకు అవసరం లేదు కదమ్మా. మేము అడగలేము కదా పథకాలు పెట్టమని. మేము అడగలేము కదా. అడిగినామా? ఎవరిని అడగల. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా 60 ఏళ్ళ చరిత్ర ఉందేమో కాంగ్రెస్ పార్టీకి. 60 ఏళ్ళ చరిత్రలో ఇప్పటి వరకు ఏమన్నా చేసిండా? కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ముందుకు సాగేదాన్ని తీసుకొచ్చి బొందలో పెట్టేసిండు. ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలు అవి ఇప్పుడు 1, 2 కూడా అమలు కాలేవు. గ్యాస్ ఇస్తా అన్నాడు. ఈ మహాలక్ష్మి పథకం ఎవరు పెట్టమన్నారమ్మా? అవసరమా వాళ్ళకి? ఇంట్లో ఉన్న వాళ్ళకి 2500 ఎందుకు ఇవ్వాలా? ఏమి ఇస్తున్నారు వాళ్ళు? మేమేం చేస్తున్నాం? మేము మనుషులం కదా. మేము ఓట్లేసి ఇవ్వకముందే ఆయన గెలిచిండా? ఆయన గెలవక ముందుకే పథకాలు అని చెప్పిండు. ఆయన గెలుస్తాడని కన్ఫర్మ్ అయిపోయిండు. గెలిచిండు. ఇప్పుడు ఏం చేసిండు? అన్నా ఇంకా అప్పుల కుప్పలు తెచ్చిపెట్టిండు. ఇంకాడ అప్పులు తెచ్చిపెట్టిండు. అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతలేవు. వికలాంగులకు పింఛన్లు పడతలేవు. అంటే నాకని కాదమ్మా, ఇప్పటి వరకు నాకు పింఛన్ లేదు. తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో గవర్నమెంట్ తరఫున 1 రూపాయి తిన్నది మాత్రం లేదు. అవసరం లేదు నాకు. నా సొమ్ము నాకు ఇస్తుండు. నాకు అవసరం లేదు. ఇప్పటి వరకు లేదు. ఎన్నోసార్లు పింఛన్కి అప్లై చేసినా అయినా కూడా రాలేదు. ఏదో ఆటో నడుపుకొని బతుకుతున్నా. పోలీసు వాళ్ళు కూడా హ్యాండిక్యాప్ అని చూడకుండా కూడా తీసుకుపోయి లోపలేసిండు. కొన్ని సెక్షన్లు వేసిండమ్మా. అవి కూడా చూపెడతా మీకు. ఒక్క నిమిషం. అన్న మనం కావాలని ఓట్లేసి గెలిపించుకున్నది ఇంకా నెల రోజులు కూడా కాలేదు. వేసిన వాళ్ళంతా చెత్తనా కొడుకులు వేసిరాను. ప్రభుత్వం వచ్చి ఇంకా నెల రోజులు కాలేదు. అప్పుడు అయిపోతుందమ్మా, అయిపోతుంది. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని అన్నారు. కొట్టుకుంటున్నారు. కొన్ని బస్సులలో ఎక్కనిస్తలేరు. ఎట్లా? దాని పరిస్థితి ఏంది? వేస్తే మొత్తం వేయాలి. ఆడవాళ్ళకు మగవాళ్ళకి సమానంగా చూడాలి. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఏం చేస్తుంది? ఇంకేం పథకాలు తెస్తుంది? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి? ప్రభుత్వం నుండి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి. ఓలా ఊబర్ తీసేయాలి. ఓలా ఊబర్ మేము అడగలేము. ఆ ఓలా ఊబర్ తీసేయాలి. ఈ పోలీసుల ఇబ్బంది కూడా మాకు చాలా అయిపోయింది. పోలీసు వాళ్ళతోటి, ఈ ట్రాఫిక్ వాళ్ళతోటి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక పూట బండి నడిపితేనే ఒక పూట మేము హ్యాపీగా తింటాం. మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ ఫీజులు తగ్గింపాలి. మెయిన్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్, హెల్త్ పరంగా హాస్పిటల్స్, పిల్లల స్కూల్ ఫీజులు తగ్గించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అదొకటి చేయమని. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వమా? మీకేం చేసింది? నాకా? ఆటో వాళ్ళకి మా ఆటో వాళ్ళకి ఏం చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే, బీజేపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా మా ఆటోల మీద నజరేసింది లేదు. ఇప్పుడు మొన్న కేసీఆర్ అన్నాడు ఒక మాట గెలవక ముందు. ఒక ఆటో సోదరులు ఉన్నారు, మన ఆటో సోదరులు. వాళ్ళకి ఏంది ఫిట్నెస్ 800 రూపాయలు పెడితే ఫిట్నెస్ వేస్తుంది. అది మేము కట్టుకుంటాం. అది అవసరం లేదు. మేము చెప్పలేం కదా, మేము అడగలేం కదా. అడిగినామా? ఆయన ఏదో అన్నాడు. గెలిచినాక చేస్తుండేనేమో. ఇంతకుముందు రోడ్ ట్యాక్సీ మాఫీ చేసి ఫోటోల మీద గుంజేసిండు. కేసీఆర్ ప్రభుత్వం నేను ఒప్పుకుంటలేను, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటలేను, ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటలేను. మాకు అవసరం లేదమ్మా. మేము అడగలేం కదా. వికలాంగులకు 5000 చేస్తా అన్నాడు. 2 నెలలు అయింది, పింఛన్లు పడతలేవు. 2 నెలల నుంచి పింఛన్లు పడతలేవు. రైతు బంధు నేను ఎక్కిన 2 రోజులకే రైతు బంధు అమలు చేస్తా అన్నాడు. చేసిండా? ఇంకా టైం ఉంది కదా, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది మనకి. రైతులు ఏం చేసిరమ్మా? వాళ్ళకి వేయాలి కదా. ఫర్ ఇయర్కి 1 టైం వస్తుంది. వాళ్ళకి వేయాలి కదా. వాళ్ళకి ఎందుకు ఆపాలమ్మా? రైతుల పొట్ట ఎందుకు కొట్టాలి?
వన్ ఇయర్కి 2 టైమ్స్ వస్తుంది. మరి మొన్న ఆపేసింది కదా ఎలక్షన్ల మూమెంట్లో పడేటి వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకు పడకుండా అయింది, ఇటు వికలాంగులకు పడకుండా అయిపోయింది, వితంతులకు పడకుండా అయిపోయింది. అంటే రైతు బంధును కూడా ఇప్పుడు పెంచారు కదా, అది సెట్ చేసి ఏదమ్మా ఎవరు పెంచమన్నారు? ఉన్నదేమనండి, చాలు ఉన్నదేమనండి. ఏమేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి? అందరు పొట్ట మీద కొట్టింది కదా ఇప్పుడు వచ్చి, ఎంతమంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఆటో డ్రైవర్లు వాళ్ళ బాధలు చెప్పుకోలేం. వాళ్ళ బాధలు ఎవరు వచ్చినా తీర్చలేరు కూడా. రోజు 500 చేస్తే 200 డీజిల్ పోయాలా, 300 బండి కిరాయి కట్టాలా, ఇంట్లోకి ఏం తీసుకుపోవాలి, మా భార్య పిల్లల్ని ఏం పెట్టి చదవాలి, మా పిల్లల్ని ఏడా స్కూల్లో చదివాలి. నేను హ్యాండిక్యాప్ అన్న ఆయన కూడా కష్టం చేసుకుంటున్నా, ఒకరి మీద ఆధారపడతలేను, అడక్క తింటలేను. నాకు గవర్నమెంట్ తరఫున కోరేది ఒకటే, మా ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాలి. మా ఆటో డ్రైవర్లకు మాత్రం న్యాయం చేయాలి. నా కోసం కాదు, నా కోసం నేను పోరాడతా, ఎంత కాడికైనా నేను తెగిస్తా, నో ప్రాబ్లం. నా ఆటో సోదరులకు, నా ఆటో అన్నలకి, నా ఆటో తమ్ముళ్ళకి నేను హెచ్చరిక చేసేది ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా ఆటో డ్రైవర్లకి దయచేసి మా ఆటో డ్రైవర్ల మీద ఒక కన్నేసి ఉంచండి. ఇప్పటికే ఎంతోమంది రోడ్డు మీద వచ్చి పడ్డారు. మా ఆటో డ్రైవర్లు ఒక పూట చేస్తేనే మరి పూట తినే వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క పూట బండి నడపకపోతే ఓ పూట ఉపాసమే పండుకోవాలి వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మా ఆటో డ్రైవర్లై. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం చేసి 100 నమస్కారాలు పెడుతున్నా, మా ఆటో డ్రైవర్లకు హెల్ప్ చేయండి. లేడీస్ అందరికి ఫ్రీ బస్సెస్ పెట్టిన తర్వాత ఎట్లా నడుస్తున్నాయి ఆటోలు? ఆటోలో చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉందండి. 90% ఆటో ఛార్జీలు పడిపోయినాయి. మాది మేము రోడ్ల మీద వచ్చి గంటల కొద్దీ కూర్చుంటున్నాము. ఒకటి ఏంటంటే రేవంత్ అన్న గారికి మేము రిక్వెస్ట్ కోరుకుంటుంది ఏంటంటే, పథకాలు పెట్టారు మంచిదే ఉండొచ్చు చాలా మందికి, కానీ మమ్మల్ని కూడా ఆలోచించేది ఉండే ఆయన. ఇప్పుడు చాలామంది బస్సులో లేడీస్ వెళ్తున్నారు కానీ అందరికి ఇష్టం లేదు. దానివలన ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ పెడితే బాగుండు, ఇంకా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఎంతోమంది స్త్రీలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమందికి డ్యామేజ్ అవుతుంది కూడా, బస్ స్టాప్లో కొట్లాడుకుంటున్నారు. నేనే మొన్న మా ఫ్యామిలీతో వచ్చాను, ఎక్కడానికి స్థలం లేదు అందులో, మళ్ళీ ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇలాగ అనేకులకు ఆటో స్టాండ్ దగ్గరే కాకుండా బస్ స్టాప్లో కూడా ఇబ్బంది అవుతుంది ట్రావెల్స్ వెళ్ళేవారికి. ఇక మాకైతే స్టేరింగ్ ఆటోలకైతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము కిరాయిలు కట్టుకొని బ్రతకాల్సి వస్తుంది. మాకు రోజు 400 రూపాయలు ఆటో ఛార్జ్ కిరాయి కట్టాలి. ఇవన్నీ చేసుకోవాలంటే మా వల్ల కావట్లేదు. మాకు ఏడుపు వస్తుందండి ఒకసారి బయటికి వస్తే. ఇందుని బట్టి సీఎం గారికి కోరుకుంటుంది ఏంటంటే, ఈ బస్సులకు కనీసం ఛార్జీలు పెట్టాలి, ఖచ్చితంగా ఛార్జీలు పెడితేనే బాగుంటుందని జనాలు అందరూ కూడా కోరుకుంటున్నారు. దానివల్ల ఎవరికి లాభం లేదు, అటు ఆర్టీసీకి లేదు, గవర్నమెంట్కి లేదు, ఇటు సామాన్య ప్రజలకు కూడా లాభం లేదు దానివలన. కనుక దాన్ని తీసేస్తే బాగుంటుంది. ఆయన కొత్తగా ఎక్కిన కనుక ఆయనకు మరి ఆలోచనతో చేసారో చేయలేరో మాకు తెలియదు. ఈ ఆలోచన మాత్రము ఫెయిల్ అయిపోయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఆర్టీసీ వలన అనేకులకు నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. స్టేట్ కూడా దాని వలన ఆర్థికంగా సాయం తగ్గిపోతుంది. కనుక దాన్ని తొందరగా తీసేస్తే బాగుంటుందని మా ఆటో డ్రైవర్ల తరఫున మేము మాట్లాడుతున్నామండి. మా బాధలు తీర్చాలని చెప్తున్నాం. మాకున్న బాధ అంటే ఎవరేం చేయలేరు ఇప్పటి వరకు కూడా. టీఆర్ఎస్ ఎవరు చేయలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరేం చేయలే. మా అంతలో మేమే బతుకుతున్నాం ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే హామీలు ఇచ్చారు, అందరికీ హామీలు ఇచ్చారు, మాకు ఏ హామీ ఇవ్వలేరు. కనీసము ట్యాక్సీ కడతామన్నారు. ట్యాక్స్ ఎంత ఉంటుందండి? మా అంటే ఒక 500-600 ఉంటుంది సంవత్సరానికి. మాకు 1000 చాలా పడుతున్నాయి అప్పుడు. అయితే దానివల్ల మనకు ఉపయోగం ఏం లేకుండా అయిపోయింది. అందరు వచ్చారు కానీ మా ఆటో డ్రైవర్లకు మాత్రం ఎవ్వరు కనీసం సాయం చేసే నాదులు లేరు. డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా మేము ఎంతో బాధపడుతున్నాం. ఉన్న వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి అసలు రాలేవు. మేము అప్లై చేసిన కిరాయికున్నాం, 20 సంవత్సరాల నుంచి బండి నడిపిస్తున్నాం, అప్పుడు కూడా రాలేదు. కనీసం ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళన్న మాకు సాయం చేస్తారేమన్న ఉద్దేశం చేత మరి ఈసారి సీఎంగా ఆయన గెలిపించుకున్నాం. మరి ఆయన పేదవాళ్ళకు, ఆటో డ్రైవర్లకు కనీసం చూసి సాయం చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ పక్షంగా మా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఇల్లు లేవండి. ఒకటి అసలు ఇల్లు అసలుకి 20 సంవత్సరాల నుంచి మేము ఆటో డ్రైవర్లుగానే ఉన్నాం. మా అంతా మేమే బతుకుతున్నాం, ఎవరు సాయం చేయట్లేదు. కాలేజ్ ఫీజులు ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. స్కూల్ ఫీజులు కూడా అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా ఫైనాన్స్ చేసుకొని కట్టి రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. మేము ఫ్యామిలీతో సుఖంగా ఉండాలంటే ఉండలేకపోతున్నాం.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు ప్రవేశపెడతాను నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేసి ఫస్ట్ది మొదలు పెట్టేశారు ఆల్రెడీ గ్యాస్ తగ్గించాలి కాంగ్రెస్ అంటున్నారు మరి మిగిలిన 6 కూడా సక్సెస్ అవుతాయి అనేసి అంటారు మిగిలిన 5 కూడా అంటే సక్సెస్ అవుతారంటే మనం చెప్పలేం కదండి, వాళ్ళ సోమతం బట్టి వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ మీరు ఆర్టీసీ బస్సులు అనేది ఫెయిల్ అయిపోయింది అనేసి అన్నారు మిగతా వాటిల్లో మరి success ఇందులో మాత్రం ఇది ఫెయిల్ అయిపోయింది. అంటే అవి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ అలా వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల ఎవరికి లాభం లేదు. మిగతా ఏమన్నా హామీలు ఏమైతే ఇచ్చారో అవి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం అయినా సరే సామాన్యంగా చూడాలి ఫస్ట్. కానీ ఎవరు చూడట్లేదు. మా ఆటో డ్రైవర్ల కోసం ప్రతి ఒక్కరు సీఎం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చూడాలి. అసలు మమ్మల్ని ఎవరు దిగట్లేదు. అదే మా బాధ అంతా. ఆ టీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ ఎవరు చూడలేదు ఇప్పటి వరకు. కనీసం ఇలానే చేయాలని అడుగుతున్నాం మేము. ఓకేనా? ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్స్ అంటున్నారు మరి ఫ్రీ బస్సెస్ పెట్టిన తర్వాత మహిళలందరికీ ఫ్రీ అన్న తర్వాత ఇప్పుడు మీ ఆటోస్ ఎలా నడుస్తున్నాయి, గిరాకీ ఎలా ఉందంట? మేడం మీరైతే రోజు చూస్తున్నారు న్యూస్లల్లో, ఆల్రెడీ ఆల్మోస్ట్ విలేజ్లలో అయితే ఆల్మోస్ట్ పడుకుంటుర్రు. డ్రైవర్ల బతికేందంటే మేడం రోడ్డుకి వస్తే కానీ కడుపు నిండదు. ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఏదైనా ఆటో మినిమం బతుకులు మినిమం 1000 రూపాయలు చేసేవాళ్ళం. ఇప్పుడు 400-500 కూడా అవుతలేదు. డీజిల్ ఆల్రెడీ 100 రూపాయలు ఉంది. దీన్ని బట్టి నిత్యావసర సరుకులు కూడా పెరిగాయి. ఏ టు జెడ్ అన్నీ పెరిగినాయి మేడం. మా గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వార్థాని కోసము జస్ట్ ఎన్నికల హామీల కోసము జస్ట్ 6 హామీలలో 6 గ్యారంటీలలో ఫస్ట్ ఫ్రీ మహిళలు పెట్టారు. ఓకే బాగుంది. దానికి ఒక ఇది లేదు, అర్థం లేదు, పర్థం లేదు. ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించలేరు. కనీసం మా గురించి కూడా ఆలోచించి మాట్లాడాలి. ఇంతమంది స్ట్రైకులు చేస్తున్నారు. కనీసం ఇంతవరకు కూడా సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలేరు. జస్ట్ ఏంటంటే నడిపిస్తున్నామంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ టికెట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు కూడా దాన్ని మరి సరే మీ ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతాము, ఏదో ఒక హామీ ఇస్తాము అని ఇప్పటిదాకా కూడా మాకు ఏ హామీ ఇవ్వలేరు. కొన్ని రోజులు చూసి ఇక నుంచి వారానికి డైలీకి ఒక ధర్నాలు చేస్తూనే ఉంటాం. మేమైతే రోడ్ల మీద ఒకటి హెచ్చరిస్తున్నాం. సీఎం గారు మీకు చెప్తున్నాం, మరీ విజ్ఞప్తి చేసి మా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించండి. ఏముంది మేడం, మాకు ఇప్పుడు ఇచ్చిన హామీలలో వెనుక తీసుకోవాలంటే తీసుకోలేరు. వాళ్ళ స్వార్థానికి ఇచ్చారు. ఇప్పుడు 5 ఏళ్ళు మేము కావాల్సిందే. మా పరిస్థితి ఏంది, ఏం ఆలోచిస్తారు, ఏం హామీ ఇస్తారు? లేదా ఖచ్చితంగా ప్రజావాణి ప్రగతి భవన్ని కంపల్సరీ ముట్టడిస్తాం. ఆటో డ్రైవర్ల యూనియన్ తరపు నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ వస్తాడు. ఇన్ని రోజులు ప్రజావాణిని దర్బారాన్ని పెట్టారు. ఓకే, ఆ దర్బార్లోనే వచ్చి ధర్నాలు చేస్తాం. మేము దేనికైనా సిద్ధం, సావడానికైనా సిద్ధం. మాకు జాబులు లేవు, మేము ఈ పని తప్ప వేరే పని చేయలేము. 20 ఏళ్ళ సీనాటి నాది, 15 ఏళ్ళ సీనాటి నాది. దీని మీదే బతకడము. మా పిల్లలు పెళ్ళాము, మా కూరగాయలు అన్నీ కొనాలంటే ఎలా కొనగలుగుతాం? కానీ దాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు ధర్నాలు అవి ఇవన్నీ దిగుతామనేసి అంటున్నారు. మరి అవును మేడం, మాకు ధర్నాలు చేసిన అవసరం లేదు మేడం. ఎందుకంటే మా పుట్టల మీద కొట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆటో డ్రైవర్ల పుట్టల మీద 100%, 90 కాదు 100%. ఎక్కడైనా చూడండి మేడం, ఒక బస్సు ఎక్కాల్సిన వాళ్ళు ఈడది ఇంకో బస్సు ఎక్కి వెళ్ళిపోతారు కానీ ఆటో ఎక్కట్లేరు. ఎందుకంటే తిరిగేది లేడీసే. బాయ్స్ తిరిగేటోళ్ళు తిరగరు, ఓన్లీ లేడీసే తిరుగుతారు. కాబట్టి దానివల్ల మా ఆవేదన అర్థం చేసుకోవాలి. మా ప్లేస్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుద్ది. దానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. మాకు కావాల్సింది ఏది లేదు. మాకు నెలకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇవ్వనట్లేదు. మాకు ఏమి హామీ ఇవ్వగలుగుతారో హామీ ఇవ్వమని మేము సీఎం గారిని కోరుతున్నాం.